అయోగ్యంగా పరిశుద్ధ బల్ల తీసుకుంటే. హలో, వింటున్నారా? అయోగ్యంగా పరిశుద్ధ బల్ల తీసుకుంటే, పాపంలోనే ఉండి, అపవిత్రతలోనే ఉండి పరిశుద్ధ బల్ల తీసుకుంటే దేవుడు పనిష్మెంట్ వేస్తాడని బైబిల్లో ఉంది. ఉందా లేదా? మాట్లాడండి. ఉంది. అన్ను పాపంలో ఉన్నావు, అపరాధంలో ఉన్నావు, పరిశుద్ధ బల్ల తీసుకోకుండా వెళ్ళిపోయావు. ఇక దేవుని ఆత్మ నీలో లేదు. ఎవడు నా శరీరమును తిని నా రొట్టె తాగుతాడు, నా శరీరమును తిని నా రక్తమును తాగుతాడు, వాని యందు నేను, నా యందు వాడు జీవిస్తాడన్నాడు. ఇప్పుడు నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నావు, ఆయన నీలోనికి వస్తాడు, ఆయన నీలోనికి వస్తాడు. మరి నువ్వు అపరాధంలో ఉన్నావు, నీలో అపరాధం ఉంది, నువ్వు రొట్టె ద్రాక్ష తీసుకున్నప్పుడు ఆయన నీలోకి వస్తాడు. మరి ఆయన నీలోకి వచ్చి ఏం చేస్తాడు? కుదురు కూర్చుంటాడా? పనిష్మెంట్ వేస్తాడు, పనిష్మెంట్ వేస్తాడు. ఏం పనిష్మెంట్ వేస్తాడు? రోగాన్ని ఇస్తాడు, అనారోగ్యం కలగజేస్తాడు, నిద్రము అవసరమైతే చచ్చిపోయేటట్టు చేస్తాడు. వింటున్నారా? నువ్వు అపరాధములో ఉండి ప్రభు వల్ల తీసుకుంటే, ప్రభు వల్ల ఏం చెప్తుంది? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడెవడో వాడు నిత్య జీవం గలవాడు, వాని యందు నేను, నా యందు వాడు ఉంటాడు. మరి నువ్వు అపరాధంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, అన్ని జనుల్లో కూడా జరగని దౌర్భాగ్య క్రియలు నీళ్ళు జరుగుతున్నాయి. మరి నువ్వు ప్రభు వల్ల తీసుకున్నావు అంటే ప్రభు నీలోకి వచ్చాడు, అపరాధం కూడా నీలో ఉంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఊరుకోడు, లోనికి వెళ్ళి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం కానుండి. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు ఆయన రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని ఆలోచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని తాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులైపోతున్నారు, మీలో అనేకులు రోగులైపోతున్నారు, కొంతమంది అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. ఇదంతా ఎందుకు వస్తుంది? నువ్వు అయోగ్యంగా ఉండి, అపరాధంలో ఉండి రొట్టె తిన్నావు, ద్రాక్షరసం తాగావు. వినండి వినండి, నువ్వు అపరాధంలో ఉండి అన్యజనుల్లో కూడా చెడుతనమును అసగించుకోకుండా నువ్వు రొట్టె తిన్నావు, ద్రాక్షరసం తాగావు, ఆయన నీలోనికి వచ్చాడు. నువ్వు ఆయన రక్తమును గూర్చి, ఆయన శరీరమును గూర్చి నువ్వు అపరాధమయ్యావు. అపరాధం అయితే ఇప్పుడు ఆయన నీలోకి వచ్చాడు. అపరాధంలో ఉన్నావు నువ్వు, అపరాధమైన నీలో ఆ రొట్టె ద్రాక్షరసం ద్వారా ప్రభు నీలోకి వచ్చాడు. అప్పుడు ఆయన ఏం చేసి తెలిసి లోనికి వెళ్ళి శిక్ష వేశాడు, పనిష్మెంట్. ఏంటంటే శిక్షా విధి కలుగుటకి తిన్నాడు. ఆ శిక్ష వల్ల ఏమైంది? కొందరు బలహీనులు అయ్యారు, కొందరు మాట్లాడరేంటండి, కొందరు బలహీనులు, కొంతమంది రోగులు, కొంతమంది చచ్చిపోయారు. వింటున్నారా? చనిపోయారు. రోగం వచ్చింది, బలహీనత వచ్చింది, చచ్చిపోయారు. కారణం ఏంటి? లోపల అపరాధం ఉంది. అసలు ఎందుకు ఇలా చేశాడు దేవుడు? బల్ల తీసుకున్నందువల్ల ఈ రోగం ఎందుకు వచ్చింది, బలహీనత ఎందుకు వచ్చింది? కారణం ఏంటి తెలుసా? 32వ వచనం, 32వ వచనం. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనము ప్రభు బల్ల పాల్గొన్నాం, అయోగ్యంగా ప్రభు బల్లలో పాల్గొనడం వల్ల బలహీనులమయ్యాం, రోగులమయ్యాం, కొంతమంది నిద్రపోయారు, చనిపోయారు. మరి దానివల్ల ఏంటంటే లోపలికి వెళ్ళిన ప్రభు శిక్ష వేశాడు. ఎందుకు ఆ శిక్ష వేశాడంటే, వినండి, లోకమునకు విధించబోవు శిక్ష వేరు. హలో, ఆడు పక్క వ్యభిచారిగాడు ఉన్నాడే,
పక్కా లంచగొండడు ఉన్నాడే, పక్కా అన్యాయస్తులు ఉన్నాడే, దేవునిని ఎరగని అన్యజనులు ఉన్నారే, వాడికి విధించే శిక్ష వేరు. వాడికి లోకముతో పాటు వాడికి శిక్ష విధిస్తాడు. కానీ మనకైతే ప్రభు వల్ల తీసుకున్నప్పుడే అయోగ్యంగా తీసుకుంటే దానిని బట్టి శిక్ష విధించబడుతుంది. రోగమా, బలహీనత, సావా విధించబడుతుంది. ఇప్పుడే మనకు శిక్ష విధించబడుతుంది అంటే అర్థం ఏంటి తెలుసా? లోకముతో పాటు వచ్చే శిక్షా విధి మనకు కలగదు. మీరు ఒక్క వచ్చును అర్థం చేసుకుంటే అయోగ్యంగా తీసుకున్నా కూడా దేవుడు శిక్ష వేస్తున్నాడు తప్ప రాబోయే తీర్పులో చెప్పండి, లోకమునకు కలుగు శిక్షా విధిలో మనము పాలు పొందకూడదని లోకమునకు దేవుడు విధించే శిక్ష వేరు, లోకమునకు దేవుడు విధించే పనిష్మెంట్ వేరు. దేవునిని ఎరుగని అన్యజనులకు, సువార్తకు లోబడిన వారికి, దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారికి విధించే శిక్ష వేరు. అది లోకముతో పాటు విధిస్తాడు. కానీ మనకైతే తప్పిపోయామని ఇప్పుడే ఇక్కడే శిక్ష విధిస్తున్నాడు. అందుకే రోగం, అందుకే బలహీనత, అందుకే కొన్నిసార్లు సావు. సావే లేక రోగంతో ఏడ్చేవాళ్ళు ఎంతమంది అండి. కయ్యను ఎందుకు మరణించి, కయ్యను ఏమని ప్రార్థన చేశాడు? నాకు మరణం కావాలి, మరణం కావాలని ఏడ్చాడు. అసలు మనమైతే ఈ ప్రభు వల్ల తీసుకుంటే, శిక్షా విధిలో ఉన్నప్పుడు మనం ప్రభు వల్ల తీసుకుంటే ఆ రోగంతో భరించలేకపోతే ఇది మనకు నిద్రిస్తుంది. మంచిగా నిద్రపోవచ్చు. చాలయ్యా నాకు ఈ జీవితం అనుకుంటే మంచిగా నిద్రపోతాం, అంటే మంచిగా మరణం వస్తుంది. లోకమునకు కలిగే శిక్షా విధి వేరు. కానీ మనం అయోగ్యంగా ప్రభు బల తీసుకున్నప్పుడు దేవుడు లోనికి వెళ్ళి శిక్ష వేస్తాడు. కొడుకా, నువ్వు అపరాధంలో ఉండి బల తీసుకున్నావురా, కాబట్టి రోగం లేదా బలహీనత, లేకపోతే నువ్వు ఎందుకురా ఇక్కడ ఉంటావు, చనిపో. లోకానికి విధించే శిక్ష నీకు విధించు. ఇప్పుడు వీడు దేవుని చేతిలో పడ్డాడు. దేవుడు శిక్ష వేశాడు, దేవుడు శిక్ష వేశాడు. రోగం వచ్చింది, బలహీనత వచ్చింది. అప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభు తప్పిపోయాను, చెడిపోయాను, నా మూర్ఖత వల్ల కలిగిన గాయాలు. లోకమునకు విధించే శిక్ష, నిత్య నరకాగ్ని అనే శిక్ష, పాతాళం అనే శిక్ష, లోకమునకు విధించే శిక్ష విధి మనకు కలగకున్నట్లు ఈ ప్రభు వల్ల మనకు శిక్ష వేస్తుంది. అదే నువ్వు అపరాధములో లేకుండా తీసుకున్నావు అనుకోండి, అసలు పాపమే లేని చెడుతనం నచ్చగించుకొని ఈ ప్రభు వల్ల తీసుకునే శక్తి ఉందనుకోండి, నీకు భూమి మీద నీ అంత ధన్యుడు ఇంకొకడు లేడు. భూమి మీద నిన్ను మించి ఆశీర్వదించబడినవాడు ఇంకెవడు ఉన్నాడో? అబ్రహాం తర్వాత నీ పేరే వస్తుంది. అబ్రహాము రొట్టెను ద్రాక్షరసం తీసుకొని ఆశీర్వదించబడ్డాడు, గొప్పవాడయ్యాడు. నీలో దోషము లేకుండా, అపరాధం తీసుకోకుండా, నీలో దోషము అపరాధం లేకుండా నువ్వు తీసుకుంటే శిక్షా విధి లేదు నీకు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం నీ సొంతమవుతుంది. అబ్రహాముకు దేవుడిచ్చిన ఐశ్వర్యము, ఘనత, ప్రభావాలు భూమి భరించలేకపోయింది అన్న ఆ పేరు తర్వాత నీ పేరే బయటకు వస్తుంది. ఆశీర్వాదానికి వారసుడిగా నువ్వు ప్రభు వల్ల ఎలా తీసుకున్నా దేవుడు నిన్ను అపరాధంలో ఉండి అయోగ్యంగా తీసుకుంటేనేమో శిక్ష వేస్తున్నాడు. అంటే నువ్వు దేవునికి దూరం అయిపోయా బిడ్డ అని చెప్పి శిక్ష వేసి నేను సరి చేస్తున్నాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకొని మారితే యోగ్యంగా తీసుకుంటే ఆశీర్వాదానికి వారసుని చేస్తాడు. భూమి మీద నీకేం తక్కువ కాదు. ఆశీర్వదించబడిన వారి పేరులో నీ పేరే ప్రథమంగా ఉంటుంది. స్తోత్రం. మరి అసలు పాపంలో ఉన్నాం కదా అని ప్రభు వల్లే తీసుకోకుండా వెళ్ళిపోయాం అనుకో, నేను ఎట్టగో చెడిపోయాను, పడిపోయాను, పతనమయ్యాను, వెళ్ళిపోయావనుకో, ఎవడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగి, ఎవడు నా శరీరం తింటాడో నా రక్తాన్ని తాగుతాడు, వాని ఎందు నేను ఉంటాను, నా ఎందు వాడు ఉంటాడు. మరి అసలు నువ్వు ప్రభు వల్లే తీసుకోలేదు, అయోగ్యంగా ఉన్నావు, అపరాధంలో ఉన్నావని. ఇక దేవుడు నీలో లేడు, సైతానుగాడు ప్రవేశిస్తాడు. ప్రభు వల్ల తీసుకోపోతే ప్రభు నీలో ఉండడు. రొట్టె ద్రాక్షసం తీసుకున్న వాళ్ళలో ప్రభు నిలుచుంటాడు. ఆయన నీలో నిలుచుండాలి. మంచి అయినా, చెడ్డ అయినా, శిక్ష అయినా, పనిష్మెంట్ అయినా, ఆశీర్వాదం అయినా ఆయనకి ఎవరు చెప్పనవసరం లేదు. నీలో ఉండి ఆత్మకార్యం జరగాలంటే నువ్వు ప్రభువులు తీసుకోవాలి. ప్రభువులు తీసుకునేటప్పుడు నిన్ను పరీక్షించుకో.
ప్రభు వల్ల తీసుకునేటప్పుడు అయోగ్యంగా కాకుండా యోగ్యంగా తీసుకోవటానికి ప్రయత్నం చేయి. ఆయన రక్తమాంసాల్లో పాలువారు ఏ రోజు కూడా ఓ తెల్లబట్ట మీకు లేదా? దరిద్రం వెంటాడుతుందా మీకు? కట్టుకునే మనసు లేదా నీకు? అంత దరిద్రం ఉందా? ఓ తెలుసరమ్మా, ఓ తెలుసొక్కయ్యమ్మా, సిగ్గని బీట్లా నీకు? రోగాల రోజున కూడా తెల్లని వస్త్రం ధరించుకోవాలి మందిరానికి రావడం. అసలు మందిరానికి వచ్చే ప్రతిసారి మన వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి. కనీసం ప్రభువులు తీసుకునే రోజున కూడా సరైన వస్త్రధారణ రాకపోతే ఏంటి అసలు అది? ఈ పద్ధతి ఎవరు నేర్పాడు? దయచేసి గ్రహించండి. యెహోవాను ప్రేమించు వాళ్ళ చెడుతనం అసగించుకోండి. అసగించుకుంటే నువ్వు ధన్యుడు. అసగించుకోకపోతే నిన్ను సైతానికి అప్పచెప్పాల్సి వస్తుంది. సంఘం నిన్ను నిలివేయాల్సి వస్తుంది. ప్రజలు నిన్ను విడిచిపెట్టాల్సి వస్తుంది. వాక్యం తెలిసిన వాడు తెలిసినట్టు ప్రవర్తిస్తాడు. కొంతమందికి అర్థం కాదు నేను ఎందుకు వాళ్ళకు దూరం అయ్యానని. వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకి తెలుసు కానీ చెప్పరు. ఎందుకు దూరం అయ్యాడు రయ్యా? నేను ఏం చేశాను నాకు తెలవదు అంటాడు. ఉట్టిదే అబద్ధికుడు. అది పనిష్మెంట్ అంతే, పనిష్మెంట్ అంతే. దూరంగా తొలగిపోవాలి మనమే. తర్వాత మారిపోతే సైతానికి అప్పచెప్పాలి. అసలు సైతానికి అప్పగించకుండా ఉండాలంటే మనమే దేవుని చేతులు పడాలి. అలా పడటానికి ఒక మార్గం ఏంటంటే ప్రభు వల్ల. అర్థమైందా? మార్గం ప్రభు నీ చేతులను పడతాను, కానీ నేను అయోగ్యంగా కాకుండా యోగ్యంగా తీసుకునే కృప నాకు కావాలి. ప్రార్థన చేయండి, నోరు విప్పండి, స్తుతి చెప్పండి, ప్రార్థన చేసుకోండి.